ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ దినము పరిశుద్ధ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 10 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనయ్యుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా అందరు చదవండి. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. అందరు చదవాలి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకాయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములు నిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవశించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునో లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవశించి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు, నేటి దినము నాకు ఆశీర్వాదకరంగా చేయాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. నేను ఆత్మీయంగా ఆశీర్వదించబడాలన్న ఆశ కలిగిన వారు, వాక్యము చేత దీవించబడాలి, కుటుంబము దీవించబడాలి, వ్యక్తిగతంగా దీవించబడాలి. ఈ వాక్యము అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి ఇంతవరకు మేమందరము ఆత్మతో సత్యముతో ఆరాధించుటకై మీరిచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు. కొద్ది నిమిషాలు ఈ దినము కొరకై మీరిచ్చిన ఈ లేఖన భాగము నుండి పరిశుద్ధాత్మ సహాయము చేత, ఓ ప్రభువా దేవా, మీ ఎదుట, మీ రక్తము చేత కడగబడిన మీ బిడ్డల ఎదుట నిలుచున్న నీ దాసుని మీరు కనికరించండి, కృప చూపెట్టండి, మీరు విరవండి. నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందుమని మీ పరిశుద్ధమైన బలలో మమ్ములను మేము పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందుటకు మీ కృప మా అందరికీ మెండుగా దయచేయమని, ప్రతి ఒక్కరికి నీ స్వరము వినబడగలుగునట్లుగా, వారి మనోనేత్రలు తెరవబడినట్లుగా, మేమేమై ఉన్నామో గుర్తెరుగునట్లుగా మీ కృపను గ్రహించి ఈ వాక్యము మా అందరి కొరకై ఆశీర్వదించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగము ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగం. యెహెజ్కేలు గ్రంథము అనంగలలోనే అందరికీ, ప్రతి క్రైస్తవులకి గుర్తొచ్చేటువంటి వాక్య భాగము ఏంటంటే
యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. ఈ 37 అధ్యాయము తెలవనటువంటి క్రైస్తవులు ఎవరూ ఉండరు. సంవత్సరానికి ఒకసారి చర్చి పోయే వాళ్ళకు కూడా ఈ అధ్యాయము తెలుసు. ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే ఎండిపోయిన ఎముకల్ని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. ఆ విషయం అందరికీ తెలుసు. మారు మనసు లేనోడికి తెలుసు, మారు మనసు ఉన్నోళ్ళకి తెలుసు, సంవత్సరానికి ఒకసారి చర్చికి వెళ్ళే వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఈ వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము అనంగలోనే, యెహెజ్కేలు గ్రంథం అంటేనే 37వ అధ్యాయం అందరికీ గుర్తొస్తుంది. యెహెజ్కేలు ప్రవక్త, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, అదేవిధంగా దానియేలు, యెహెజ్కేలు, వీరిని ప్రవక్తలలో లేక గ్రంథాలలో బిగ్ ప్రాఫిట్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. పెద్ద ప్రవక్తలుగా పిలువబడతారు. ఈ యెహెజ్కేలు ప్రవక్త, దానియేలు ఇద్దరు ఒకే కాలానికి సంబంధించినటువంటి వారని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. అయితే ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడు, యెషయా ప్రవక్తగా ఉన్నారు, మరికొంతమంది ప్రవక్తలుగా ఉన్నారు. దానియేలు ప్రవక్తగా ఉన్నాడు. బైబిల్లో ప్రవక్తలంతా ప్రవశించిన గొప్ప ప్రవక్తలు ఉన్నారు. వారి గ్రంథాలు పెద్దవైనా, వారు రాసిన గ్రంథాలు చిన్నవైనా కూడా వారు దేవుని యొక్క గొప్ప ప్రవక్తలు. వారు అట్టి ప్రవక్తల్లో ఈ ప్రవక్తకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది. యెహెజ్కేలు ప్రవక్త ఏంటంటే, ఈయన ప్రవక్త మాత్రమే కాకుండా యాజకుడుగా కూడా పనిచేశాడు. ప్రవక్త ప్లస్ యాజకుడైన, ప్రాఫిట్ అండ్ ఫీస్ట్, ఈయన 2 పనులు చేసినటువంటి గొప్ప భక్తుడు. ఒక దినాన దేవుని యొక్క ఆత్మ యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యెహెజ్కేలుతో మాట్లాడేటప్పుడు ఆయనకి దర్శన రీతిగా అనేకమైనటువంటి విషయాలను ప్రవక్త జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. మొదటి వచనం చూద్దాం, చూడండి. 37వ అధ్యాయము 1వ వచనం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. దేవుని యొక్క హస్తమట ఈ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారి మీదకి వచ్చిందంట. అంటే అది ఆ దర్శనము, ఆ దృశ్యాన్ని చూడండి. దేవుని యొక్క హస్తము యెహెజ్కేలు ప్రవక్త మీద అలా వేశాడు అంతే. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక మనిషి మీద గమనించండి, సామాన్యమైనటువంటి మనలాంటి తల్లిదండ్రులకు కలిగినటువంటి ఈ యెహెజ్కేలు యొక్క ప్రవక్త మీదకి సృష్టికర్త అయినటువంటి, సర్వాధికారి అయినటువంటి, గొప్ప దేవుడైనటువంటి, నిన్ను నన్ను మనందరినీ పుట్టించినటువంటి, మనకు రక్తాన్ని పంచి ఇచ్చిన, మన పితరులను పుట్టించినటువంటి, మన గోత్రాలను పొడిగించేటువంటి ఆ గొప్ప దేవుడు, సర్వాన్ని పోషించే దేవుడు, ఆ సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క హస్తమట ఎక్కడికి వచ్చిందంట చూడండి. యెహోవా హస్తము యెహెజ్కేలు ప్రవక్త మీదకు వచ్చిందంట, అనగా భుజం మీద చేయేశాడు. హల్లెలూయా. దేవుడు భుజం మీద చేయేస్తే ఎలా ఉంటుంది? దేవుడు బలపరిస్తే ఎలా ఉంటుంది? దేవుడు ప్రోత్సహించితే ఎలా ఉంటుంది? దేవుడు ధైర్యం ఇస్తే ఎలా ఉంటుంది? దేవుడు మనలను అన్ని విషయాల్లో ముందుకు నడిపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రస్తుత కాలము, యెహెజ్కేలు ప్రవక్త ఉన్నటువంటి కాలం, యెరూషలేములో ఉన్నాడు, బబులోనులోనూ ఉన్నాడు ఆయన.
ఈ రెండు స్థలాల్లో కూడా ఆయన ప్రవశిస్తూ వచ్చాడు. బానిసలుగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలకు వారితో కూడా ఈ ప్రవక్త ప్రవశిస్తూ వచ్చాడు. అదేవిధంగా మిగిలిపోయిన ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి తన స్వజాతికి అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ప్రవశిస్తూ వచ్చాడు. ఇంత గొప్ప ప్రవక్త ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, వారు ఉన్నటువంటి దినాలు, ఆ రోజులు చాలా భయంకరమైనటువంటి దినాలు. దానియేలు ఏ రీతిగా 70 సంవత్సరాలు విడుదల కొరకు మొరపెట్టాడో బబులోను దేశములో, అదేవిధంగా యెహెజ్కేలు కూడా ఏ రీతిగా ఆశకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎజ్రా, నెహెమ్యా ఏ రీతిగా ఉన్నారు. దేవుని యొక్క భక్తులు ఎదురు చూసినటువంటి ఆ శ్రమల కాలం, ఇశ్రాయేలీలకు వచ్చినటువంటి శ్రమ ఈ ప్రపంచంలో ఏ మానవుడికి రాలేదు, ఏ దేశానికి రాలేదు. 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. మరలా దేవుడు వారిని ప్రేమించి విని మోషే అహరోనుని జ్ఞాపకము చేసుకొని, తర్వాత యెహోషువను జ్ఞాపకము చేసుకొని, వారి ప్రార్థనలు విని, ప్రజల మొరలు విని వారిని విడిపించి వాగ్దాన భూమికి తీసుకొని వస్తే 40 సంవత్సరాల అరణ్య యాత్ర తర్వాత దేవుడు వారిని అద్భుతంగా పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ స్వాస్థ్యానికి తీసుకొని వస్తే వారు ఏం చేశారో తెలుసండి, దేవుని మరిచిపోయారు. ఎంత ఘోరం కదండి. బానిసత్వము నుంచి విడుదల ఇస్తే దేవుణ్ణి మరిచిపోయారు. ఎలాంటి బానిసత్వమో మీకు తెలుసా? బహుభయంకరమైనటువంటి బానిసత్వం. కన్న తల్లిదండ్రులు వృద్ధులై వారు ఇచ్చినటువంటి పని సరిగా చేయకపోతే సైనికులు కొరడాలతో కొట్టేవాళ్ళు, నీకు తిండి దండగాని. ఇంకేం చేసేవారో తెలుసండి, బల్లేలతో చంపేవారు. రకరకాలైనటువంటి హింసలు పెట్టేటువంటి ఆ బానిసత్వము నుంచి విడిపించారు. నా బిడ్డకు పాలు ఇచ్చొస్తానంటే పాలు ఇవ్వటం తర్వాత సంగతి, ముందు నాకు పని కావాలని పిల్ల తల్లుల్ని చంపినటువంటి రోజులు అవి. మగ పిల్లగాడు పుట్టిందంటే, లేకుంటే ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్లని చెబితే అబద్ధమని ఆ కన్న తల్లి దగ్గరకు వచ్చి ఆ బిడ్డను పైకి లేపి చూసి బాబు అయితే ఇసిరి రోడ్డున కొట్టి చంపిన రోజులు అవి. అర్థమవుతుందా మీకేమన్నా? ఎంత బహుభయంకరమైనటువంటి బానిసత్వమో, ఎంత కఠినమైనటువంటి దినాలు. అది 400 సంవత్సరాలు విడిపిస్తే వారు ఏం చేశారట తెలుసండి, దేవుడు నడిపిస్తే విడిపిస్తే వాగ్దాన దేశానికి తీసుకొని వస్తే దేవుని మరిచిపోయి మరలా పాపంలో పడిపోయి విగ్రహారాధన చేస్తే దేవుడు మరలా వారిని ఏం చేశాడో తెలుసా, 70 సంవత్సరాలు బబులోను చెరకు అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు? ఈ 70 సంవత్సరాల కాలములో కలిగినటువంటి ఈ యెహెజ్కేలు ప్రవక్త యొక్క దర్శనం ఇది. ఆ దర్శనాన్ని అంతా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓ యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అనేక విధాలుగా మాట్లాడుతున్నాడు. యెహోవా హస్తం ఎలా వస్తుందో చూడండి. 1:3లోని యెహెజ్కేలు గ్రంథంలోనే 1వ అధ్యాయం 3వ వచనములో, త్వరగా తీయండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అనగా బబులోనులో ఉన్న కేబారు నది ప్రదేశమున లేక ఒడ్డున యెహోవా వాక్కు యాజకుడైన ప్రవక్త మాత్రమే కాకుండా ఎవరంటే చెప్పండి, యాజకుడైనటువంటి యెహెజ్కేలు యొద్దకు దేవుని యొక్క ఆత్మ వచ్చింది. హల్లెలూయా. మళ్ళా చూడండి 8వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 8:3 త్వరగా. మరియు ఆయన యొక్క హస్తమట తన తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ
నన్ను ఎత్తి నేను దేవుని దర్శనములు చూస్తున్నటువంటి ప్రవక్త. 11వ అధ్యాయం 1వ వచనం. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి, అనగా దేవుని యొక్క ఆత్మ పదే 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 ఏం చేస్తున్నాడంటే, యెహెజ్కేలు నువ్వు ప్రవశించు, నువ్వు మాట్లాడు, నువ్వు ధైర్యం చెప్పు, నువ్వు వారిని విడిపించు, నా వాక్కుని వారికి ప్రకటించు అని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే 24వ వచనం చూడండి, 11వ అధ్యాయం 24వ వచనంలోని. తరువాత ఆత్మ నన్ను ఎత్తి, చాలండి, దేవుడు ఏం చేశాడట, తన ఆత్మతో యెహెజ్కేలుని ఎత్తుతా ఉన్నాడు. 37:1 యెహోవా హస్తము ఎక్కడికి వచ్చిందంట, నా మీదికి వచ్చాను. హల్లెలూయా. దేవుని హస్తం మన మీదకి వస్తే ఏ పరిస్థితుల్లోని, శరలో ఉన్న పరిస్థితుల్లో, కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో, ఆరాధన లేని పరిస్థితుల్లో, మందిరము లేని పరిస్థితుల్లో, దేవుని సన్నిధి లేని పరిస్థితుల్లో, యెరూషలేము పాడైపోయిన పరిస్థితుల్లో, దిబ్బగా మారిన పరిస్థితుల్లో, కోటగోడలన్నీ కాల్చబడినటువంటి పరిస్థితుల్లో, సొలొమోను కట్టిన మందిరం అంతా కూలిపోయినటువంటి పరిస్థితుల్లో, నానాగండి, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి, దేవుని యొక్క హస్తము ఆయన మీదకి వస్తా ఉంది. ఎంత గొప్ప దృశ్యం. ఆ తర్వాత ఏం చేపిస్తుంది దేవుని యొక్క హస్తము, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. దేవుని హస్తం వచ్చింది, ఆ ఆత్మ తోడుకొని పోయింది. ఎక్కడ తీసుకొని వచ్చిందంటే, ఒక ఎముకలు కలిగినటువంటి ఒక లోయలోనికి తీసుకొని వచ్చింది దేవుని హస్తం. ఏ లోయ అంట, ఎముకల లోయ. మిమ్మల్ని ఏట్లోకి తీసుకుపోయి ఒక చచ్చిన పుర్రె ఎముకలున్న కాడ ఉంచి మీరు చూడండి అంటే ఎంతసేపు ఉంటారాడ ఉంటారా? ఏదో ఒక డెడ్ బాడీ ఏరొచ్చి కొట్టకొచ్చి ఒక మూలకున్నది, ఇది ఎవరిదో పరీక్ష చేయాలని చెప్పారు, మీకు అవకాశం ఇచ్చారు, దీని కాడ మీరు కూర్చోండి, కొద్దిగా లేట్ అయింది, సాయంకాలమో చెప్పారనుకోండి, లేకపోతే మధ్యాహ్నం చెప్పారనుకోండి, ఎలా ఉంటారు మీరు? ఎముక తగిలితేనే మనకు ప్రాణం పోద్ది కదా, అవునాగా చెప్పండి. ఎముక అగబడితేనే మనకేమైపోద్ది? ఖమ్మంలో మాకు ఒక తెలిసిన అబ్బాయి అన్నాడు, అబ్బాయి ఏం కాదు పెద్దోడేలేండి, ఇప్పుడు 50 ఏళ్ళకి వచ్చాడు. ఆ బజార్లో ఎవరైనా చనిపోతే ఆ బజార్కి 2-3 నెలలు దాకా పోడు, ఆ బజార్కే పోడు. ఒకసారి ఒక అయ్యగారు ఏం చేసిండంటే, ఇంకొక సహోదరుడిని ఇచ్చి మీటింగ్ పంపించారు, వేరే ఊర్లో ప్రేయర్ పెట్టమని. ఆ మీటింగ్ పంపిస్తే ఏం చేసిండో తెలుసండి, వాళ్ళు పోయే సమయానికి 7 అవుతుంది, ఆ ఊరు ముందు ఎవరో చనిపోయిన ఆయన కాలేస్తున్నారు, అది మంట మండుతుంది, నేను రాను వెనక్కిపోతాను అంటాడు. మరి అక్కడే వాళ్ళు ప్రయ్యను బాగా పాటలు పాడతాడు, మళ్ళీ పాటలు బ్రహ్మాండంగా పాడతాడు, కానీ సచ్చిన శవం ఉంటే అడిగిపోడు. యెహెజ్కేలుని ఎక్కడ తీసిపోయింది దేవుడు? ఎముకల ఉన్న లోయలోనికి తీసుకొని వెళ్ళండి. చూడండి అక్కడ, మరలా చదువుదాం. యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను, ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా, ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద ఉండి చూపెడితే బాగుండు, అంత మాత్రం ఆగిపోలే. దా యెహెజ్కేలు నడు, ఎక్కడికంటే చెప్పండి, ఎముకల మధ్యలోని అటు ఇటు ఏం చేశాడట, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నడిపించిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఇటు అటు నన్ను నడిపించుచుండగా ఎముకలు ఎన్నున్నాయట, అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఏంటి అంటే చెప్పండి, ఎండిపోయినవి. అవి కేవలం ఎలా ఉన్నాయట, ఎండిపోయినవి. భలేగా విచిత్రంగా ఉన్నది ఇదంతా. దేవుని హస్తం మన మీదకి వస్తే తీసుకుపోయి ఏదన్నా ఒక బంగారం కొట్లో దింపి బంగారం ఇస్తే బాగుండు, అవును కదండి? దసరా ఆఫర్లో మంచి మంచి టాపులు లేపులు అన్నీ దొరుకుతున్నాయి అని 100కి 5 అని అక్కడికి తీసుకుపోయినా బాగుండు.
ఎక్కడికి తీసుకుపోయింది చెప్పండి? ఏట్లోకే. ఏట్లోకి కాకుండా ఒక శవం కాదు, 2 శవాలు కాదు, ఎన్నదో చెప్పండి, అనేకమైనటువంటి ఎముకలు. ఇదేం బాగుంటుంది చెప్పండి? దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకుపోవాలా కదండి? ఏదన్నా మంచిగా ఉన్న కాడికి తీసుకుపోయి మంచి బిర్యానీ పెట్టిస్తే బాగుండు, మంచి వస్త్రాలు ఇస్తే, లేదంటే గోల్డ్ ఇస్తే, లేదంటే ఏదన్నా ఒక కొన్ని కట్టలు బేళ్ళు ఉన్న 500 నోట్లు 2000 నోట్లు ఉంటే బాగుండు. ఇదేంది ఎక్కడ తీసుకుపోయిండు? ఎముకల్లో ఇళ్ళనికి తీసుకుపోయింది కాక చూసుకో, నీకు ఇష్టమైన బంగారం అంటారు కానీ, నీకు ఇష్టమైన బట్టలు అంటారు కానీ, చూడు ఈ ఎముకలన్నీ అంటాడు దేవుడు. నిజంగా భలే విచిత్రంగా ఉంటుంది దేవుడు చేసే కార్యాలు. దేవుని యొక్క ఆలోచనలట మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. ఆయన ఎప్పుడు కూడా ఎలా చేస్తాడు అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం వినటానికి కొంచెం కష్టంగా ఉంటుంది, మనం చూడటానికి వెరైటీగా ఉంటుంది. కానీ అక్కడ యేస్గేలుగాని దేవుడు అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన 3వ వచనంలోనే, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, నరపుత్రుడా, ఓ యేస్గేలు, ఓ సామేలు, మీ పేర్లు పెట్టుకోండి. దేవుడు అడుగుతున్నాడు, ఈ ఎముకలు బ్రతకగలవా? మళ్ళీ అడిగితే ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? ఈ ఎముకలు బ్రతకగలవా అంటే మనం ఏమైపోతామో తెలుసండి? అక్కడ ఆయన ఏమంటున్నాడు చూడండి, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను కదా. ఏంటంటే చెప్పండి, ప్రభువా యెహోవా, అది నీకే తెలియదు. నేను ఈ మధ్య ఒక ఛాలెంజ్ పెట్టాడు ఒక అయ్యగారు. ఆ అయ్యగారి దగ్గర ఒక పిల్లగాడు వచ్చి నిలబడి, ఛాలెంజ్ ఏ పాస్టర్కైనా అంటాడు, రాండి సవాల్ అంటున్నాడు. ఆ బుడ్డోడు ఎంత ఉండంటే దరిదాపుగా 10 సంవత్సరాల లోపోడే. ఏందిరా సవాలు అంటే లాస్ట్గా ఆ పిల్లోడు చెబుతున్నాడు, యూట్యూబ్లో వచ్చింది, భలే విచిత్రంగా ఉంది. ఏంటంటే నేను ఏదైతే అడుగుతానో దానికి సమాధానం చెప్పే ఏ పాస్టర్ అయినా రావచ్చు అంటాడు. పెద్ద పాస్టర్ గారి ముందు ఒక పిల్లగాడు కూర్చున్నాడు. ఏందిరా సవాలు అని అడిగితే వాడు అన్నది ఏందో చెప్పనా? నాకెళ్ళి చూడండి అందరూ, ఎవరన్నా ఇక్కడికొచ్చి నేను చెప్పేదానికి సమాధానం చెప్పాలి. ఏంటంటే నేను చెయ్యి పైకెత్తుతా, చెయ్యి పైకెత్తుతా, కొట్టనా చెప్పాలి. చెయ్యి పైకెత్తి ఏమంటాడంటే చెప్పండి, కొట్టనంటే ఒకటేస్తా, కొడతామంటే ఆగుతా. ఇది సవాల్. అలాంటిది కాదు. ఈయన ఏమంటున్నాడంటే, ఓ నరపుత్రుడా, ఎముకలు బ్రతకగలవా అంటే ఆయన అంటాడు, మన ఆలోచనలు ఎప్పుడు ఎట్టుంటాయో తెలుసా అండి? గోడ మీద పిల్లిలాగానే ఉంటాయి. గోడ మీద పిల్లి ఉంటుంది, ఎటన్నా దూకోవచ్చు. గోపీలు అనమాట మనంతా. ఎవరని చెప్పండి? గోపీలు, గోడ మీద పిల్లి. బ్రతకగలవంటే ఎట్లా బతుకుతాయి దేవుడు అనట్లే, బ్రతుకుతాయి దేవుడు అనట్లే. ఏమంటే చెప్పండి, గోడ మీద పిల్లిలాగా నీకే తెలుసు ప్రభువా యెహోవా అంటా ఉన్నాడు. అయితే ముందుకు వెళ్దాం చూడండి, అసలైన వాక్య భాగంలోనికి మనం వెళ్ళాలి. తర్వాత ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవాది నీకే తెలియనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలరా, యెహోవా మాట ఆలకించుడి. ఎవరంటే చెప్పండి, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాలి మనం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఇచ్చేటువంటి టాస్క్ ఏంటంటే, ఆ సవాల్ ఏంటంటే, మనం అందరం ఏం చేయాలో తెలుసండి? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాలి. నేనెట్ట మాట్లాడతా అనొద్దు. మాట్లాడమనేది ఎవరు? దేవుడే. దేవుడు చెప్పింది మనం ఏం చేయాలి? ఏం ఎదురు చెప్పకూడదు. ఆయన ఏది చెప్పితే అది ఏంటో నేర్చుకోవాలి మనం. అందుకని ఏమంటున్నాడు చూడండి, ఎండిపోయిన ఎముకలారా, అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు.
అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. ఎముకలతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడమంటున్నాడు. ఎవరిని? ఏం పేరండి ఆ ప్రవక్త పేరు? యెహెజ్కేల్ ప్రవక్త. ఈ యెహెజ్కేల్ ప్రవక్తకి దేవుడు ఏమంటున్నాడంటే ఎముకలతో మాట్లాడమంటున్నాడు. మనమైతే ఆడ పడేసి ఎముకలతోనే ఎవడన్నా మాట్లాడుతురా? ఒట్టిదో నిజమో కాదని నాకు తెలియదు. మా నాన్న చెప్పేవాడు ఏంటంటే గాంధీ గారికట ఇటు చూడండి మాట్లాడటం సరిగా రాదట. సావుకారి కొంచెం నత్తి ఎక్కువ అంట. అప్పుడు ఏం చేసిండంటే మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి మాటలు నేర్చుకోవటానికట అడవిలోకి పోయేవాడట. అడవిలో పోయి చెట్లకు మాట్లాడాడట. దక్షిణాఫ్రికా దేశం చెట్లకు మాట్లాడాడట. స్వాతంత్రం రావాలి, జిందాబాద్ జిందాబాద్ అని ఉపన్యాసాలు ఎవరికి చెప్పాడట? నాకైతే తెలియదు, మా నాన్న చెప్పిండు, నేను విన్నా. అట్లనే చెట్లకు బోధించిండట. ఇక్కడ కూడా ఎముకలకు బోధించాలి. మనకు ఆ పని చెబితే ఏం చేస్తాం చెప్పండి? ఉండవు ఇక అక్కడ. కొద్దిగా నీకన్నా ఉండాలా, నాకన్నా ఉండాలి. కానీ దేవుని మాటకు లోబడితే ఎప్పుడు కూడా అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన ఎముకలతో అంటున్నాడు, మీకు చర్మం కప్పుతాను, మీ ఎముకలకి చర్మం, నరం, మాంసం అన్నీ వస్తాయి అని ఆయన ప్రకటించినప్పుడు ఆ తర్వాత 7వ వచనంలోనికి వద్దాం చూడండి. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవశించుచుండగా ఏమొస్తుందంట? గడగడ 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 మన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఏమైపోయినాయో తెలుసండి? ఒకదానికి ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా దేవుడు ఏదైతే చెప్పాడు, నేను చూచుచుండగా నరములు మాంసము వాటి మీదకి వచ్చాను, వాటి పైకి చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓ సంగమా, వాటికి ఏ ఎముకలున్నాయి? ఎముకల మీద చర్మం వచ్చింది, నరాలు వచ్చినాయి. కానీ అందరూ కూడా నిలబడ్డారు, కానీ వాళ్ళల్లో ఏం లేదట? జీవము లేదు. ఎముకలన్నీ బాడీలు అయిపోయినాయి. బాడీ అంటే మళ్ళీ చాలామంది కోపం వస్తుంది. ఇప్పుడు మాట్లాడే నేను ఒక అర్ధగంట తర్వాత సడన్గా పోయాను అనుకోండి, ఇప్పుడు దాకా ఏమన్నారు? అంకుల్ అంకుల్ అంటారు. తర్వాత ఈ బాడీని ఎప్పుడు తీస్తారంటారు, అంతే కదా? తర్వాత ఏమంటారు? బాడీ వాసనతో బయట పెట్టినాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పరిస్థితిని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అవన్నీ ఎలా ఉన్నాయంటే చర్మము కప్పిన, అయితే వాటిలో ఏం లేదట? జీవం ఎంత మాత్రము లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యము ప్రభువు నెరగక ముందు లోకాన్ని, నిన్ను నన్ను కూడా ఇదే దృష్టితో చూస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం త్వరగా. ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీకు జీవము లేదు. హల్లెలూయా. దేనివల్ల అంటే చెప్పండి? పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. సార్దీసు సంఘముతో కూడా దేవుడు మాట్లాడతాడు చూడండి. ప్రకటన గ్రంథం 3:1 నుంచి చదవండి. ప్రకటన 3వ అధ్యాయం. అందరూ జాగ్రత్తగానండి. సార్దీసులో ఉన్న సంఘమునకు ఇలాగు వ్రాయము, దేవుని యొక్క 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులేమనగా, వామ్ము, ఇదేమంటున్నాడు చూడండి. నీ పనులన్నీ నాకు తెలుసు, నీ క్రియలను నేను
నువ్వు ఉపవాస ప్రార్థనకి ఎందుకు రాలేదో నాకు తెలుసు. నువ్వు సంఘ ప్రార్థనకి ఎందుకు రావటం లేదో నాకు తెలుసు. నువ్వు చర్చి క్లీనింగ్కి ఎందుకు రావటం లేదో నాకు తెలుసు. ఏమంటున్నాడు చెప్పండి? నీ క్రియలను, స్త్రీల మీటింగ్కి ఎందుకు రావటం లేదో నాకు తెలుసు. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా మరలా చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు చచ్చినోడివే. నువ్వు పేరుకే బ్రతికున్నావు. ఎముకలు ఏమున్నాయట? వాటిలో ఏం లేదంటే చూడండి, జీవము ఎంత మాత్రము లేదు. అక్కడ వ్రాయబడినటువంటి మాట 8వ వచనం చివరి భాగంలో, అయితే వాటిలో జీవం ఎంత మాత్రము లేదు. ఇప్పుడు చెప్పుదాం, మనలో జీవం ఉన్నదా లేదా? ఉందా? ఉన్నోళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అన్ని ప్రార్థనలకు వచ్చేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఉండదు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, ఆత్మీయ జీవితం లేదు, దేవుని కొరకు లేదు. సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే మనయన్ని వదులుకొని ప్రభు కొరకు ప్రతి క్షణము సిలువ వేయబట్టాం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూద్దాం రండి. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవశించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఇక్కడ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఎముకలకి ప్రవక్త ఆజ్ఞాపించాడు. ఏం దేవుడు ఎందుకు చెప్పకూడదు? ఎవరు చేయాలి ఆ పని? ఎవరు చేయాలి? ప్రవక్తే చేయాలి, యేజ్కేలే చేయాలి. నినివే పట్టణాన్ని రక్షించడానికి సువార్త ఎవరు చెప్పాలి? యోనాయే చెప్పాలి. అవునగా చెప్పండి. ఈ కాలనీకి సువార్త చెప్పే బాధ్యత ఎవరిది? దేవుడిదే, మందే. ఈ ఎముకలను బ్రతికించడానికి ప్రవచనం చెప్పాల్సింది దేవుడా, యేజ్కేలా? యేజ్కేలుతో దేవుడు అదే చెబుతా ఉన్నాడు. ఓ ఎముకలారా, ఆ కిందకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన నరపుత్రుడా, 9వ వచనం, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీవు నేను సెలవియొద్దు. ఎవరాడు సెలవిచ్చే చెప్పండి? ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ ఎక్కడి నుంచి రావాలంటండి? నలుదిక్కుల నుండి వచ్చి. హల్లెలూయా చెప్పండి. మీకు సీక్రెట్ చెబుతాను. జీవాత్మ ఎటు నుంచి వస్తుందట? నలుదిక్కుల నుంచి వస్తుంది. ఎట్లా వస్తుంది? జీవాత్మ దేవుని దగ్గరే ఉండాలిగా. మీరు గమనించండి, మీరు గుర్తు తెచ్చుకోండి. దేవుడు సృష్టిని నిర్మించినప్పుడు యెహోవా ఆత్మ ఏమైందంటే చెప్పండి? జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. ఆ ఆత్మ ఇక్కడ ఈ ఎముకల్లోనికి వస్తుంది. చదవండి. అప్పుడు ఆయన నరపుత్రుడు ఆ జీవాత్మ వచ్చినట్లు ప్రవశించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు ప్రవక్త చేస్తా ఉన్నాడు. నేను ప్రవశింపగా, ఓ జీవాత్మ నలుదిక్కుల నుండి రండి, ఈ ఎముకల్లోనికి మీ ఆత్మను నింపండి అని జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని ఏమైపోయారటండి? మహాసైన్యమై నిలచిరి. హల్లెలూయా. మన దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎండిపోయిన ఎముకలను కూడా దేవుడు ఏం చేస్తాడు? బతికిస్తాడు. ఎండిపోయిన ఎముకలు బతకవా? 4 రోజులు కుళ్ళిపోయిన లాజరు బతకలేదా? అవును కదండి. యేసయ్యకి అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. ఎముకల లోయలో ఉన్న ఎముకలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి అంటారు చూడండి. మరలా చదువుకుందాం.
హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవశింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారు ఎలా ఉన్నారట? సజీవులై లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలచిరి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఎలా నమ్మాలంటే, ప్రభువా నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు, యేసు రక్తము ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందో తెలుసండి? బ్రతికిస్తుంది. ఆయన మాటలు ఏమున్నదట? జీవమున్నది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 5:24-25 రెండవ వచనాలు ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24-25 వచనాలు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. 25. హల్లెలూయా. మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము వినే గడియ వచ్చింది. ఎముకలన్నీ విన్నాయి. వాళ్ళందరూ ఏమైపోయారట? సజీవులై మహాసైన్యమై నిలబడ్డారు. ఇప్పుడు నేను వాక్యంలోనికి వస్తున్నా. ఇప్పుడు దాకా వాక్యం చెప్పలా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం చెప్పాను. సమయం అయిపోతుంది, ముగిస్తాను. వారు ఏమైపోయారట చూడండి మరలా. అప్పుడు ఆయన నాతో ఇట్లనను, లేకుంటే చివరి భాగం 10వ వచనం చివరి భాగంలో, వారు సజీవులై, మరలా అందరు చూడండి, వారు ఏమైపోయారట? సజీవులై లెక్కింప శక్యము కాని సైన్యము. ఇప్పుడు మనమందరం కూడా ఏమై ఉండాలో తెలుసా? నాకెళ్ళి చూడండి. ఏం కావాలి మనందరం? బతికిన వాళ్ళు ఏం కావాలి చెప్పండి? పాపముల చేత అపరాధముల చేత బతికిన వాళ్ళు ఏం కావాలి కదా? సైన్యంలోనికి రావాలి. అవునగా చెప్పండి. నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడే. మృతుడు అయిన దేవుణ్ణి బ్రతికిస్తే ఏం కావాలి? ఇప్పుడు ఆడికి రావాలి, సైన్యంలోనికి రావాలి. సైన్యంలోనికి రావాలి అనగా యుద్ధానికి రావాలి. సైన్యం అంటే ఏం చెప్పండి? యుద్ధం. ఒకసారట ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి యుద్ధానికి పోయిందంట. యుద్ధానికి పోయినప్పుడు ఆ యుద్ధం జరుగుతుంటే ఒకడు ఏం చేసిండో తెలుసా? యుద్ధంలో నుంచి పారొత్తండంట. అంటే యుద్ధం వదిలిపెట్టి వెనక్కి వస్తుండంట. వింటున్నారా? నాన్న కూర్చోబెట్టాడు. యుద్ధంలో నుంచి ఏం చేస్తానంటే చెప్పండి? వెనక్కి వస్తానంట. జాగ్రత్తగా వినాలి. ఈ అలెగ్జాండర్ అడిగిండంట వాడిని పిలిచి, ఏంట్రా బాబు, అక్కడ శత్రువులతో సైన్యం అంతా పోరాడుతున్నారు, నేను కూడా యుద్ధంలో ఉన్నా, నువ్వు వెనక్కి పోతున్నావు ఏంది అని వాడిని పిలిచి అడిగేది. ఇంతకీ నీ పేరేందిరా బాబు అన్నాడంట. ఏంటో చెప్పండి? నీ పేరేందిరా బాబు అన్నాడట. అంటే వాడు అన్నాడట, నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. ఏం పేరు? వామ్మో, అలెగ్జాండర్ పేరు పెట్టుకొని అసలు ఆ పేరేంటి, నా పేరు నువ్వు పెట్టుకొని మరలా ఏడిపోతున్నావు, వెనక్కి పారిపోతున్నావు, నీ బతుకు పాడు కానీ పేరన్నా మార్చుకోరా. మనం కూడా క్రైస్తవం అయినందుకు బతుకన్నా మార్చుకోవాలా, పేరన్నా మార్చుకో. ఆ తర్వాత ఇప్పుడు ఏం కావాలంటే మనందరము ఆ చనిపోయిన ఎండిన ఎముకలు ఇప్పుడు ఏమైపోయినాయి చెప్పండి? మహాసైన్యం, మహాసైన్యం, లెక్కించలేని సైన్యం. ఆ లెక్కించలేని సైన్యంలో నేనుంటానన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఆ సైన్యంలో నేనుంటా అన్నవాళ్ళు, ఆ ధైర్యం నాకుంది, ఆ కలేజే నాకుంది, ఆ రోషం నాకుంది, ఆ దమ్ము నాకుంది అన్నవాళ్ళు దేవుని కొరకు నిలబడాలి. నిలబడే వాళ్ళకి దేవుడు ఇప్పుడు రండి సైన్యాన్ని తయారు చేస్తానంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోనికి.
సైన్యంలోని నిలబడేటువంటి వారికి, సైన్యంగా ఉండేటువంటి వారికి దేవుడు ఏమి ఇస్తాడో తెలుసండి? రండి సైన్యంలోనికి, ఇప్పుడు మీకు ఆర్మీ ఏమంటారు సామాన్లన్నీ, ఆర్మీ కిట్స్ మొత్తం రెడీగా ఉంది. ఆర్మీ సామాన్లు మీ కొరకు రెడీగా ఉన్నాయి. నిలబడటానికి ఏం కావాలట? సమాధాన సిద్ధమని చేసుకోండి. జోడు, తల శత్రువు బాణా లేకుండా ఏం కావాలంటే చెప్పండి? శిరస్త్రాణం, హెల్మెట్ పెట్టుకోవాలి. ఏం కావాలి చెప్పండి? ఇటు చూడండి జాగ్రత్తగానండి. యుద్ధానికి వచ్చే వాళ్ళకి ఏముండాలట? కాళ్ళకి సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. తలకి ఏం తగలకుండా, బాణాలు ఆయుధాలు తగలకుండా రక్షణ శిరస్త్రాణం ఉండాలి. అంటే ఏంటది? హెల్మెట్ ఉండాలి. కొంతమంది హెల్మెట్లు ఎట్టుంటాయో తెలుసా? పట్టీలు ఉండవు. కొన్నిటికి ఆ లోపల ఉండేటువంటి ఆ ధర్మకోలు ఉండదు. ఎప్పుడో ఒకసారి తీస్తే అది ఏమైపోద్దో తెలుసా అండి? తుక్కు పట్టిపోద్ది. మన బతుకులు కూడా ఇంతే. ఎప్పుడో ఒకసారి ప్రార్థనకు వద్దామంటే ప్రార్థన అన్న ఆలోచన కూడా ఉండదు. ప్రార్థన ఉన్నదన్న గుర్తింపు కూడా ఉండదు. మందిరం ఏడుందంటే ఆదివారం మాత్రమే ఉంటుంది, వేరే రోజు ఉండదు. నడుమునకు దట్టి కట్టండి, పాదాలకు సిద్ధ మనసు జోడు తొడగండి, తలకు రక్షణ శిరస్త్రాణం వేసుకోండి, డాలు పట్టుకోండి, కవచం పట్టుకోండి, రొమ్మునకు దట్టి కట్టుకోండి. ఇవన్నీ వేసుకొని మీరు యుద్ధానికి రండి దేవుడు అంటా ఉన్నాడు. ఏం కావాలంటే చెప్పండి? మనం యుద్ధానికి కావాలి. అందుకని ఇక్కడ 10వ అధ్యాయంలో ఒక మాట, అద్భుతమైనటువంటి మాట, వారు మహాసైన్యమై నిలిచారు. ఆ మహాసైన్యమై నిలిచినటువంటి వాళ్ళు ఏం చేయాలట? 12వ వచనం చదువుదాం. 6:12 ఏలయనగా మనము, ఎఫెసీ 6:12, ఏలయనగా మనము పోరాడునది, యుద్ధానికి రెడీ అయ్యేది దేని కొరకు అంటే చెప్పండి? శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్నటువంటి దురాత్మల యొక్క సమూహములతో మనం పోరాడాలి. సైన్యం, బతికావా సచ్చావా? ప్రార్థన పోరాటం. ఎపప్రా ఎలాంటి వాడు? ప్రార్థనలో పోరాడేవాడు. సైతానుపై పోరాడాలి. సంఘం కలిసి పోరాడాలి, ఐక్యంగా పోరాడాలి, సాతాన్ని ఓడించాలి. సాతాను బహు భయంకరంగా, సమయం లేదు, ప్రభు వచ్చేస్తాడు, రెండవ రాకడ దగ్గరగా ఉంది, సమయం లేదని వాడు వీలున్న వరకు నీ ఇంటి పక్క వాళ్ళని, నీ ఇంటి వాళ్ళని కూడా నాశనం చేస్తామని. నీకు తెలుసా సంగతి? మీ ఇంటి పక్కన ఉన్న నీకు ప్రైజ్లాడి చెప్పేవాళ్ళని నీకు శత్రువులుగా తయారు చేస్తాడు వాడు సాతాను. వాడి పని చాలా స్పీడ్గా ఉన్నది. వాడు 100 మీద పోతుంటే మనం ఒకటి కూడా బండి ఇంకా స్టార్ట్ చేయట్లే. తెలుసా మీకు? ఎంత నిర్లక్ష్యం! దేవుని మందిరం వదిలిపెట్టడం, ప్రార్థన వదిలిపెట్టడం, సహవాసం వదిలిపెట్టడం, బలలో పాలు పొంది నాకెందుకులని ఉండటం. సాతాను నిన్ను జోకొడుతుంది. తెలుసా మీకు? సాతాను జోకొడితే నిద్రపోతావా? ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపడతావు నువ్వు? మనం ఫైటిట్స్లుగా ఉండాలి. ఎవరు చెప్పండి? ఫైటర్స్, జెట్ ఫైటర్స్గా మారాలి దేవుని కొరకు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ. ఓ సైన్యమా పోరాడతావా? ఓ సంఘమా పోరాడతావా? ప్రభు కొరకు నిలబడతావా? ప్రభు నిన్నే అడుగుతున్నాడు. ఒక మాట చెప్పండి, ఇంకా బతికినమా? జీవాత్మ వచ్చిందా రాలేదా? జీవాత్మ వస్తే ఏం చేయాలి? మహాసైన్యం కావాలి. జీవాత్మ వస్తే ఏం చేయాలి? పోరాడాలి. రోమీలకు రాసినటువంటి పత్రికలో కూడా చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రోమా 13:12. అయిపోతుంది. రాత్రి చాలా గడిచి
అనగా ప్రభు రాకడ సమీపంగా ఉన్నది గనుక. జాగ్రత్తగానండి, ఆలోచించండి, వాక్యంపై మనసు పెట్టండి, బయటికి పోనేమాకండి, నిర్లక్ష్యంగా ఉండమాకండి. దేవుడు ప్రతిదీ లెక్క అడుగుతాడు. మనము అంధకార క్రియలను విసర్జించి, మనము అంధకార క్రియలను ఏం చేయాలట? విసర్జించండి. ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవునికి ప్రీతికరమో దాన్ని గ్రహించాలి. దేవునికి ఇష్టము లేని క్రియలన్నీ కూడా అంధకార క్రియలు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నాకు కాదనుకో. మాకు అంధకార క్రియలను ఏం చేయాలట? విసర్జించాలి. తేజ సంబంధమైన వెలుగు క్రియలు ధరించుకొని యుద్ధోపకరణములు ధరించుకొందుము. ఆ తర్వాత కింద అంటాడు, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, టీవీ ప్రోగ్రాంలైనను, జబర్దస్తులైనను, ఇంట్లో మొగుడు పెళ్ళాల గొడవైనను, ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానమైనను ఉండొద్దు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి 13, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టనైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, తేజో సంబంధమైన పగటి యందు నడుచుకున్నట్లు ఒకరికొకరు ప్రేమపూర్వకంగా మర్యాదగా సిలువను బట్టి క్షమించుకుంటూ నడుచుదము. హల్లెలూయా. దేవుని సంగమా బిడ్డలారా, మనము పగటి సంబంధులం, చీకటి వారము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప వాక్యమును, ఇంత గొప్ప దేవుని స్వరమును, పరిశుద్ధాత్మ గద్దింపును నిర్లక్ష్యము చేస్తే ఎలా తప్పించుకుంటావు? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారు ఏమైపోయారట చూడండి. అక్కడ మరలా మన వాక్య భాగానికి వద్దాం. 10వ అధ్యాయం చివరి వచనములోని వారు సజీవులై, 37:10 చివరి భాగం, వారు సజీవులై లేసి లెక్కింప శక్యము కాని మహాసైన్యము. యుద్ధానికి రెడీ కావాలి. ఎఫెసీ 6:10 నుండి మనం చూసాం. మనకు కావలసినటువంటి యుద్ధ సామాగ్రి అంతా రెడీగా ఉన్నది. అవన్నీ దేవుడు ఇస్తా ఉన్నాడు. యుద్ధానికి రెడీ కావాలి. చేస్తావా యుద్ధం? యుద్ధానికి రెడీ అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. రండి యుద్ధానికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఎరికో గోడల మీదకు పోదాం. ఎరికోకి వెళదాం. మందసం పట్టుకుందాం, మందసాన్ని మోద్దాం, బూరలు ఊద్దాం, 7 రౌండ్లు తిరుగుదాం. 7వ రోజు ఒకేసారి 7 రౌండ్లు, రోజుకొక రౌండ్ వేసి అప్పుడు ఏం చేయాలో తెలుసా? యుద్ధం మనము కాదు, దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. ఎరుకో కోట గోడలు ఏమైపోయినాయంట? కూలిపోయినాయి. హల్లెలూయా. మనం యుద్ధం చేయాలి. ఏ యుద్ధం అంటే చెప్పండి? ప్రార్థన అనే యుద్ధం చేయాలి. ప్రార్థనకు రాకపోతే యుద్ధం రాదు. యుద్ధం అంటే ప్రార్థనే. మనం పోరాడినది శరీరాలతో కాదు. ప్రార్థన, ఒంటరి ప్రార్థన ఎంతవరకంటే అంతవరకే. ఒంటరి ప్రార్థన ఎంత ఉడుకుద్దంటే ఒక కట్టెకి 1/2 కిలో బియ్యం కంటే ఎక్కువ ఉడకు. నువ్వు ఒంటరిగా ఇంట్లో 2 గంటలు చేస్తున్నా అంటే చెయ్యి, మంచిదే. కానీ సంఘ ప్రార్థనకి నువ్వు వదిలిపెట్టి చేస్తే అది నీకు 1/2 కిలో బియ్యమే ఉడుకుతాయి. అందరితో కలిసినవి అనుకో కింటాల్ బియ్యం ఉడుకుతాయి. అర్థమవుతుందండి? అందరం కలిసి ప్రార్థన చేస్తే సాతాను పారిపోతాడు. ఒక్కడో ప్రార్థన చేస్తే మొత్తం దాకా వచ్చి చూస్తాడు, చేయని ఎందాక చేస్తాడు అంటే. ప్రభు బిడ్డలమైన మనం మహాసైన్యంగా నిలవాలి. వారందరూ కలిసి మందసం మోసి ఎరికో గోడలు కూలగొట్టారు. అది యుద్ధం. రండి యుద్ధానికి. దావీదు అంటున్నాడు, బాలుడే, యువకుడే, గొలియాత్ 6 మూరలు జానడు, యుద్ధానికి వస్తారా? ఒక్కళ్ళు పారిపోతున్నారు. ఒక్కడ నిలబడ్డాడు.
ఏమైపోయింది చెప్పండి? గొలియాతు సచ్చాడు. హల్లెలూయా. మనం యుద్ధం చేయాలి. మీకు అర్థమవుతుంది కదా? నేను 2 వారాల క్రితం మీకు చెప్పాను న్యాయాధిపతుల గ్రంథంలో వారికి యుద్ధానికి ఏమేమి ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏమున్నాయండి? గిద్యోను సైన్యంకి ఏమేమి ఆయుధాలు ఉన్నాయి? కుండలోని దివిటి నూనె లేదా, తర్వాత చేతులు ఏమన్నది బోర్. అది యుద్ధానికి రావటం. దేవుని బిడ్డలమైన మనం యుద్ధం చేయాలి. వీళ్ళు ఎవరంటే చెప్పండి? మహాసైన్యం. సైన్యం ఎలా ఉండాలి చెప్పండి? ఎప్పుడు ఆర్ యు రెడీ? ఎస్ ఐఎమ్ రెడీ అన్నట్టు ఉండాలి. దేవుని కొరకు రెడీ. ప్రార్థన ఎన్నిసార్లు పెడతారు? నేను రెడీ. వారానికి వారం రోజులు పెట్టండి, నేను వస్తా. అది యుద్ధం. ఎన్నిసార్లు ప్రార్థన? మా ఊర్లో చర్చ్ ఉందంటే ఎప్పుడో ఒకసారి పోతాం. అట్టు ఉండాలి. కానీ ఇదేంది వీళ్ళకేం పని లేనట్టు. మీకు ఒకటి తెలుసా? మా ఊర్లో చర్చికి ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు సందా వేయాలి. ఇప్పుడు ఉన్నదో లేదో కానీ నా చిన్నతనంలోనే ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు సందా వేయాలి. మంగళవారం వేయాలి, శుక్రవారం వేయాలి. ఎవరింటికాడ ప్రార్థన పెట్టినా కూడా రిక్తాస్తములతో రావలదు సన్నిధికి అయ్యగారు పాడుతూనే ఉంటాడు. అంటే తప్పని కాదు, ఎన్నిసార్లు ఇస్తే అంత ఆశీర్వాదమే. కానీ మన దగ్గర అది కూడా లేదు. ఆదివారం తప్ప మరలా మనం కానుక పట్టాం. అయినా కూడా ప్రార్థనకి రాం. నేను ఎందుకు కొత్త, నీ మాట ఎందుకింట, నువ్వేందో వాక్కో. మహాసైన్యం అండి, యుద్ధం చేయాలి. ప్రార్థనకు వచ్చేది ఎవరి కోసమే కాదు, సాతాన్ని మనం ఓడించాలి. అక్కడ చూడండి వాళ్ళు ఏం చేశారట? మహాసైన్యమై నిలిచిరి. ఆ తర్వాత 12వ వచనంలోనికి రండి ఒకసారి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. హల్లెలూయా. మీరున్న సమాధులను నేను తెరుస్తాను. దేవుడు వాగ్దానం ఇది. ఈరోజు మందిరానికి వచ్చిన మనందరికీ కొన్ని ఏమైపోయినాయి అంటే సమాధులు అయిపోయినాయి కదా. ఇల్లు కట్టుకుందాం అనుకుని ఇంత మట్టికి సొంత ఇల్లు లేదు, అది ఒక సమాధి అయిపోయింది. ఇంకేదో చేద్దాం అనుకున్నాం, అది చేద్దాం అనుకుంటే అది కూడా సమాధి. దేవుడు ఏమంటున్నాడంటే, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను ఏం చేస్తానో తెలుసా? ఆ సమాధిలో నీ ఆలోచన ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ దాన్ని నేను తెరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీ సమాధులను నేను తెరుస్తాను. నువ్వేదో ఉద్యోగాన్ని ట్రై చేద్దాం అనుకున్నావు, నేను రెడీ. నువ్వు ప్రార్థన చేయి. అదే దాని అర్థం. ఓ ఇశ్రాయేలీలారా, మీరు సమాధుల్లో ఉన్నారనుకుంటున్నారు, ఐగుప్తుల సమాధులు అనుకుంటున్నారు, బబులోన్లో సమాధులు అనుకుంటున్నారు, చెదిరిపోయి ప్రపంచమంతా సమాధులు అనుకుంటున్నారు. ఆ సమాధులను నేనేం చేస్తానంటున్నాడు? తెరుస్తానంటున్నాడు. ఇంకా చూడండి, సమాధులలో నుండి మిమ్మలను బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మలను బయటికి రప్పింపగా 14 ఆశీర్వాదం వస్తుంది. దేవుడు చూడండి, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి, వాగ్దానం గుర్తుపెట్టుకోండి, నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే నా వాగ్దానం. ఎంత మంచి వాగ్దానం అండి. మీ సమాధులను తెరుస్తాను, సమాధుల్లో ఉన్న ఆశలను నేను సిగిరింపజేస్తాను, మిమ్మలను వర్ధిల్ల చేస్తాను. మీకు వాగ్దానము చేసిన నా యొక్క పరలోక రాజ్యాన్ని నేను ఇస్తాను. విశ్వాసులమైన మనకి, ఇశ్రాయేలీలకు, ఇశ్రాయేలు దేశాన్ని నేడు మనందరికీ ఏం చేస్తున్నాడో తెలుసండి? ఆయన నా ఆత్మను మీలో ఉంచి. ఎంత మంచి మాట, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాడట దేవుడు? దేవుని ఆత్మను మీలో ఉంచి. ఎంత బంగారం లాంటి వాగ్దానం. మీలో ఉంచి తర్వాత మిమ్మును
నివసింపజేతును, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని ఏం చేసేవాడిని, నెరవేర్చేవాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీ సమాధులు తెరుస్తానంటే. ఎక్కడ ఆశ చల్లారిపోయిందో కదా, ఎక్కడ కృంగిపోయినవో, ఎక్కడ పడిపోయినవో, ఇక ఇది ఇంతేలే, ఇక మాకు ఆ ఇల్లు రాదులే, మాకు ఆ ఉద్యోగం రాదులే, మేము బాగుపడంలే, మాకు జబ్బు తగ్గదులే, అలాంటి సమాధి అయిపోయినాయి కదా కొన్ని, అవునా కదా చెప్పండి. ఇలాంటి సమాధులన్నింటినీ దేవుడు ఏం చేస్తాడట, తెరుస్తాడు. ఆ ప్రభు తెరవటానికి అక్కడ ఏమంటున్నాడో తెలుసండి, మాట ఇచ్చి వాగ్దానము చేసిన దేవుడు ఎవరట చెప్పండి, నమ్మదగిన దేవుడు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, మాట ఇచ్చి నెరవేరుస్తాడు. ఇక నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాదు, ఇక నేను డిఎస్సి క్వాలిఫై కాను, నాకు టెట్ అందదు అనుకుంటున్నావా, దేవుడు నీకు ఇస్తాడు. నీలో ఏం కావాలి, విశ్వాసం. నీ సమాధిని ఇప్పుడే దేవుడు తెరుసునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఆశీర్వదించడానికి ఎముకలను బ్రతికించిన దేవుడు మనకి ఇవ్వడా కదండి. ఎముకలను సైన్యం చేసిన దేవుడు మన నిలవబెట్టడా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కానీ ఇక్కడ మనందరిది ఒక బాధ్యత. నీ ఇంటిలో ఎముకలు ఉన్నాయేమో, నీ బజార్లో ఎముకలు ఉన్నాయేమో, నీ పొరుగువారి ఎముకలుగా ఉన్నారేమో. ఒకసారి ఆలోచించు. ఆ ఎముకలను బ్రతికించే బాధ్యత ఎవరు చెప్పండి, మనదే. ఆ ఎముకలన్నీ బ్రతికించి దేవుని వాక్కు మాట్లాడవలసిన బాధ్యత ఎవరిది, యేజ్కేల్ది. అదే రీతిగా దేవుడు మనందరి పట్ల అద్భుతం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆహా, ఎండిన ఎముకలను బ్రతికించాడు. నన్ను బ్రతికించడా, నిన్ను బ్రతికించలేదా? నిన్ను నన్ను మనందరిని ఏం చేశాడు? యోహాను సువార్త 5:24 మనం ఏం చూసాం, మరణములో నుంచి కదండి మనల్ని దాటించాడు. మనల్ని దాటించడా? కానీ ప్రవశించాల్సిన బాధ్యత మనది, ప్రార్థించాల్సిన బాధ్యత మనది. అందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు తప్పకుండా చేస్తాడు. మన దేవుడు అట్టి గొప్ప దేవుడు. ఒకసారి ప్రభు వైపు చూద్దాం. ఆ ప్రభు నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో మరణించింది. ఎందుకంటే నువ్వేదో నేనేదో బలలో పాలు పొంది కొద్దిసేపు వాక్యం చెప్పి కొద్దిసేపు నిర్లక్ష్యంగా ఉండటానికి కాదండి. సజీవ యాగముగా ప్రభు సేవ చేయాలి. సజీవ యాగంగా ప్రభు కొరకు ప్రార్థన చేయాలి. సజీవ యాగంగా ప్రభు పాదాలు పట్టుకోవాలి. సజీవ యాగంగా మనలను మనం ఏం చేసుకోవాలో తెలుసా? ప్రతి క్షణము ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే తెలుసా? నాకు ఈ పలానా పని ఉన్నది, దాన్ని ప్రభు కొరకు తీసేయాలి. నేను ఎక్కడికో వెళదామనుకున్నా, ప్రభు పని కొరకు దాన్ని తీసేయాలి, మానుకోవాలి. అది పెళ్ళైనా, విందైనా, సావైనా, బ్రతుకైనా ప్రభు కంటే ఎక్కువ ఏదికి కాదు. ప్రభుకి ఏమి ఇవ్వాలంటే చెప్పండి, మొదట ఏం చేయాలట? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి. మొదట అంటే మొన్న మంగళవారం నేను చెప్పాను, మొదట అనే మాటకి ఏంటది, ఇంకొక తర్జుమాలు ఏమన్నది, మొట్టమొదట అని ఉంది. వాడుక భాషలో బైబిల్ ఏముందంటే మొట్టమొదట ఆయనకి ఇస్తాను. మొట్టమొదట అంటే కొన్నిసార్లు అర్థం కాదు, దాన్ని వివరంగా చెప్పాను కదా. ఏంటో చెప్పండి, మొదట బంతిలోని మొదట పెట్టడం మొదటది కదా. మొదటి బంతి అంతా మొదటే, కానీ అందరికంటే ముందు పెడితే మొదట. అట్ట దేవునికి ఏం చేయాలట? మనం మొట్టమొదట దేవునికి ప్రథమ స్థానం ఇద్దామా? ప్రార్థిద్దామా? కలిసి ఏకీభవించి ఐక్యతతో, ప్రేమతో, సహనముతో అన్నిటిని వదిలిపెట్టుకొని సంఘము కొరకు, సహవాసము కొరకు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనకి అసలు విలువ అర్థం కావట్లేదండి. మౌనికాన్ని అడగండి, చెప్పొద్ది. రావటానికి పోవటానికి 40 రూపాయలు, అంత దూరం నుంచి వస్తుంది కదా. ఇంకొంతమంది ఉన్నారు దూరం నుంచి వచ్చేవాళ్ళు. నీ ఇంటి పక్కనే 10 అడుగులే కదండి, కానీ ఏడికి రావట్లేదు? ప్రార్థనకు రావట్లేదు. దేవుడికి అన్నీ లెక్క అప్పచెప్పాలి. నీ తల వెంట్రుకలన్నీ లెక్క.
అందుకనే 90వ కీర్తనలో అంటాడు మోషే, అయ్యా మా దినములు మాకు లెక్కించుట నేర్పు, మీ సమయాన్ని లెక్కించుట నేర్పు. ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. ప్రభు బల్ల కొరకై ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఒక్కసారి, ప్రభువా నేను ఇంకా ఎముకల్లాగానే ఉన్నాను, నేను ఎముకగా ఉన్నాను కానీ నాలోనికి నరాలు వచ్చినాయి, మాంసం వచ్చింది కానీ జీవం రాలేదు. ప్రభువా నేను జీవము మీరు అనుగ్రహించితే మీలో సైన్యంగా ఉంటాను, మీ కొరకు నిలబడతానని తీర్మానం చేసుకుని కలువరి శిలువలో ప్రభువును చూడండి. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభునికై నిలచుండేను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుతున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నా. ఒకసారి ప్రభు తనలోని ఏమి దాచుకొనకుండా సిలువలో వ్రేలాడి ఆయన శరీరమును రక్తమునిచ్చిది, ఇది మీ కొరకై విరవబడిన శరీరము, మీ కొరకై కార్చబడిన రక్తమని ప్రభు ఆజ్ఞాపిస్తే మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు బల్లలో, అయ్యా మీరిచ్చారు ప్రాణాన్ని, నేనే మీకు సమయం ఇవ్వలేకపోతున్నా, నన్ను క్షమించండి అని ప్రభు బల్ల కొరకు సిద్ధపడదాం. వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరున్న సమాధులను తెరుస్తాను, మీకు వాగ్దానము చేసిన భూమిని ఇస్తాను, మాట ఇచ్చి నెరవేర్చేవాడను నేను. ఆయన మాటకు లోబడదాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేటి దినం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయములో నుండి ఎండిన ఎముకలను మహాసైన్యముగా బ్రతికించిన దేవాది దేవుడవైన నీ పాద సన్నిధికి వచ్చా. మేము కూడా సైన్యములో చేరినటువంటి వారమై ఈ లోక సంబంధమైనటువంటి సాతానుపై పోరాడటానికి మీ శక్తిని, మీ కృపను, మీ సహాయమును మా అందరికీ మెండుగా దయచేయండి. ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి. ఈ వాక్యము ద్వారా మా జీవితాలను మీరు ఆశీర్వదించిన దేవుడిగా ఉన్నందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.